టికెట్ కొన్న ఆడియన్స్కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తే చాలు అనుకునే దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే వారిలో ప్రతి సినిమాకు ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించాలని ప్రయత్నించే దర్శకులు కాస్త తక్కువ. అయితే ఈ తరం దర్శకుల్లో అలాంటి సినిమాలు చేస్తూ ఆడియన్స్ని అలరిస్తున్నారు డైరెక్టర్ నక్కిన త్రినాథరావు. సినిమా అంటే ఆడియన్స్ థియేటర్లో కూర్చున్నప్పుడు తన కష్టాలని మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయాలనేది ఆయన కోరుకుంటాడు. అందుకే త్రినాథరావు లాంటి ఎంటర్టైన్మెంట్ అందించే దర్శకులకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ధమాకా తర్వాత మరో సూపర్ ఎంటర్టైనర్తో రావాలని చూసిన త్రినాథరావు మజాకా అంటూ మరో అటెంప్ట్ చేశాడు. సందీప్ కిషన్, రీతు వర్మ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్లో రాజేష్ నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర కూడా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మజాకా సినిమా టీజర్ ఆడియన్స్ని అలరించింది. టీజర్తోనే త్రినాథరావు మార్క్ కనిపించింది. అంతేకాదు ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమాను లీడ్ కాస్టింగ్తో ఎలాగైతే సినిమా ప్రమోషన్ చేశారో అలానే ఈ సినిమాను కూడా ప్రమోట్ చేస్తున్నారు. సందీప్ కిషన్ మజాకా మరో ధమాకా అవుతుందా లేదా అన్నది చర్చ జరుగుతుంది. ధమాకా సినిమా ఏకంగా త్రినాథరావుని 100 కోట్ల క్లబ్లో నిలిచేలా చేసింది. మరి ఆ సినిమా తర్వాత చేసిన మజాకా ఆ రేంజ్ రిజల్ట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. మజాకా విషయంలో సందీప్ కిషన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సందీప్ కిషన్ మజాకా త్రినాథరావు మార్క్ ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్గా రాబోతుంది. సినిమా సాంగ్ని రీసెంట్గా షూట్ చేయగా దాన్ని వెరైటీగా లైవ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ మంచి బజ్ ఏర్పరచగా సినిమా ఏమాత్రం పాజిటివ్గా ఉన్నా సక్సెస్ కొట్టినట్టే అని చెప్పొచ్చు. కామెడీ మీద మంచి పట్టు ఉన్న డైరెక్టర్గా త్రినాథరావు మాత్రం మజాకాతో మరో హిట్ కన్ఫర్మ్ అనేస్తున్నారు.